పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. జ్ఞానవాణి ప్రేక్షకులందరికీ శుభోదయం. దివ్య హృదయము వరాల బొక్కసము. యేసునాథుని దివ్య హృదయమా, మీ శరీరము ప్రాణకోటికి జీవమిచ్చే అమృతం. మీ రక్తం మా మనసులో కృపను వసగే సాగరం. మీ రూపం మా హృదికి శాంతినిచ్చే భాగ్యం. మీ వాక్కు మా దారిలో వెలుగునిచ్చే దీపం. మీ గానం వేదనలో శాంతినిచ్చే ఔషధం. మీ పలుకు మా బాధల్లో ఊరటనిచ్చే ఆయుధం. యేసు తిరుహృదయం బలహీనులకు బలం, వ్యాకుల భరితులకు ఊరట. తన్ను నమ్ము వారికి రక్షణ, తన్ను శరణుజొచ్చి మరణించు వారికి మోక్షం. తన మీద భక్తిగల వారికి మధురానుభూతి, సకల మోక్షవాసులకు మనోహరం అయి ఉండునట్లు సకల సంపదల కంటే ఆ దివ్య హృదయం మనకు నిజమైన భాగ్యముగా భావించవలెను. అద్భుతము. ఫ్రాన్స్ దేశంలో కొందరు గురువులు యేసు దివ్య హృదయమును గూర్చి ప్రచారం చేయే ఉద్దేశంతో ఒక పత్రిక యందు ఈ క్రింది అద్భుత సంఘటనను ప్రచురించిరి. ఒక క్రైస్తవుడు యేసు యొక్క దివ్య హృదయం నుండి పొందిన మేలైన వరప్రసాదమనగా, అతను అనేక సంవత్సరములకు ముందు సిగ్గుచేత పాప సంకీర్తనలో ఒక చావైన పాపమును దాచుకొని అయోగ్యముగా సప్రసాదమును లోకొనెను. తరువాత అతను ఎంతో బాధపడ్డాడు, మనోవేదన అనుభవించాడు, పిశాచికి దాసుడైనాడు, ఇంకా ఎన్నో దేవద్రోహములను కట్టుకున్నాడు. పాపిష్టి జీవితం జీవించుచుండెను. కొన్నాళ్లకు అతను ఒక పత్రికలో యేసునాథుని దివ్య హృదయ మహిమలను గూర్చి చదివాడు. తనలో గొప్ప నమ్మకం ఏర్పడింది. ఆ రోజే యేసు తిరుహృదయ నవదిన జపములో పాల్గొన్నాడు. ఆశ్చర్యకరముగా తనలో నూతన శక్తి ఆవరించింది. పిశాచి కబంధ హస్తముల నుండి బయటపడ్డాడు. తనలోని సకల విఘ్నములను జయించాడు. ధైర్యముతో తన పాపములన్నింటినీ ఒప్పుకొని పశ్చాత్తాపపడి మంచి పాప సంకీర్తనం చేసి దివ్య సప్రసాదమును స్వీకరించాడు. ఆత్మ సమాధానమును పొంది యేసు దివ్య హృదయమునకు కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించాడు. సుకృత జపము. దివ్య సప్రసాదంలో మరుగయ్యుండు యేసు దివ్య హృదయమా, మాలో విశ్వాసము, నమ్మిక, దేవప్రేమ అను పుణ్యములు అధికమధికముగా పెంపొందించ అనుగ్రహించండి. ఆమెన్.